కాకరకాయ కర్రీ చేసుకుందాం. కాకరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు ఉప్పు పసుపు వేసి ఈ విధంగా పిసికి పెట్టుకోవాలి. టమాటా, ఆయిల్, ఎండుకారము, ఉల్లిపాయ, కొబ్బరి పొడి, పోపు గింజలు, పసుపు, జీలకర్ర ధనియాల పొడి, అల్లం పేస్టు, ఉప్పు. ఇప్పుడు కూర తయారు చేద్దాం. గిన్నె కాగింది, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు ఆయిల్. ఒక స్పూన్ పోపు గింజలు, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఒక స్పూన్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇది హాఫ్ కేజీ ఉంటుంది. హాఫ్ కేజీ కాకరకాయ ముక్కలు. ఇప్పుడు లిడ్ పెట్టుకొని సెమ్మి మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనియాలి. కాకరకాయ మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం స్టవ్ ఎక్కువ చేసుకొని కొంచెం మంచిగా ఫ్రై కానియాలి. ఫ్రై అయినాక టమాటా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి. హాఫ్ కేజీ టమాటాకు హాఫ్ కేజీ కాకరకాయ వేసుకుంటే బాగుంటుంది. కల్లుప్పు, ఒక స్పూన్ కల్లుప్పు, హాఫ్ స్పూన్. సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ పుష్ వేసుకోవాలి.
మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనియాలి. మీడియంలో పెట్టాలి స్టవ్. టమాటా ఉడికి మంచిగా మగ్గింది కూర. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం మన ఇష్టం, మనం తినడానికి తగినట్టు వేసుకోవచ్చు. కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుందాం. ఫుల్ 1 స్పూను జీలకర్ర ధనియాల పొడి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గినాక గరం మసాలా, కొత్తిమీర వేసుకుందాం. మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొంచెం. కొత్తిమీర ఇది మీ ఆప్షన్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. కాకరకాయ టమాటా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది కూర, బాగుంటుంది. కాకరకాయ కూడా ఏం చేదనిపించదు, బాగుంటుంది. మనకి ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో గసగసాలు కూడా వేసి చేసిన వాటికి కొంచెం లైట్గా కొంచెం బాగుంటుంది. బంద్ చేసుకుందాం. కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది.